శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాలగ్రహ హర బాలతంత్రం. అగ్నిదేవుడు చెప్పెను, బాలాది గ్రహాలను తొలగించి బాలతంత్రం చెప్పెదను. పుట్టిన దినాన శిశువును పాపిని అని గ్రహి ఆవేశించును. దానిచే శిశువు శరీరాన ఉద్వేగం కలుగును. పాలు త్రాగక మెడ ఇటు అటు తిప్పుచుండును. ఇది పాపిని గ్రహ చేష్ట. దీన్ని నివారించడానికి పాపిని గ్రహికి నీ మాతృకలకును మత్స్య మాంస సుర భక్ష్య గంధమాల ధూపదీపాలతో బలి ఇవ్వాలి. ఆ శిశువు శరీరాన ధాతకి లోధ్ర మంజిష్ట తాళ చందనములు లేపనము చేసి గుగ్గులు ధూపం వెయ్యాలి. రెండవ రోజున భీషణి అనుగ్రహి ఆవేశించును. కాస నిశ్వాసములు మాటిమాటికి గాత్ర సంకోచం, ఇవి దానివల్ల కలుగు చేష్టను. అట్టి శిశువుకు అజామూత్రం పోసి కృష్ణ అపామార్గ చందనాలతో అరగదీసిన పిప్పిలి లేపనం చెయ్యాలి. గోశృంగ దంతకేశములతో ధూపం వేసి వెనుకటి వలనే బలి ఇవ్వాలి. మూడవ రోజు ఆక్రమించు గ్రహి పేరు ఘంటాలి. మాటిమాటికి ఏడ్చుట, ఆవులింత అరచుట, భయము, గాత్రోద్వేగము, అరుచి, ఇవి దానివల్ల కలుగు చేష్టలు. అట్టి శిశువుకు కేసరము, రసాంజనము, గోదంతము, హస్తిదంతము వీటిని మేకపాలలో నూరి శరీరానికి పోయాలి. నఖరాజీ బిల్వపత్రాలలో ధూపం వేసి వెనుకటి వలనే బలి ఇవ్వాలి. నాలుగవ దినం నా గ్రహికా కోలి. అది ఆవహించిన శిశువు గాత్రోద్వేగంతో ఎక్కువగా ఏడ్చును, నొరుగు కక్కును, దిక్కుల వైపు చూచును. దీని శాంతి కొరకై కుల్మాష మద్యములతో ఇచ్చి గజదంత సర్పత్వ అశ్వమూత్రాలను శరీరానికి పూసి రాజినింబ పత్రాలతో గొర్రె వెంట్రుకలతో ధూపం వెయ్యాలి. ఐదవ గ్రహియగు హంసాదిక ఆవులింతలను, ఎగుడు శ్వాసలను, ముష్టిబంధనమును కలిగించును. వెనుకటి వలనే బలి ఇవ్వాలి. శిశు శరీరానికి మేష శృంగ బలాలోధ్ర శిలాతాళములు పోయాలి. ఆరవ గ్రహి పట్కారి. భయమును, మోహమును, అధిక రోదనమును కలిగించును. శిశువు ఆహారం తినక అవయవాలను ఎక్కువగా కదల్చును. వెనుకటి వలె బలి ఇవ్వాలి. రాజీ, గుగ్గులు, కుష్ట, గజ దంతాదులతో ధూపన లేపనాదులు చెయ్యాలి. ఏడవ రోజున గ్రహిముక్త కేసి. దానిచే ఆక్రమించబడిన శిశువు దుఃఖాతరుడగును. శరీరం నుండి దుర్వాసన వచ్చును. ఆవులింత అధికమగను, రోదనము, కాసనం కలుగును. వానికి వ్యాఘ్ర నఖములతో ధూపం వేసి శరీరానికి గోమయ గోమూత్రములు లేపనం చెయ్యాలి. ఎనిమిదవ దినాన గ్రహి శ్రీదండి. ఈ గ్రహి ఆవేశించిన శిశువు దిక్కులు చూచును, నాలుక కదల్చును, దగ్గును, రోదనం చేయును. పూర్వోక్తముకు బలిని ఇవ్వాలి. హింగులావచ సిద్ధార్థ లసనములతో ధూప అనులేపనములు చేయవలను. తొమ్మిదవది ఊర్ధ్వగ్రహి అను మహాగ్రహి. ఇది ఆవేశించిన శిశువు ఉద్వేగంతో ఊర్ధ్వ నిశ్వాసములతో తన రెండు పిడికిళ్లను నమలను. వానికి రక్తచందన కుష్టాదులతో ధూపలేపనములు చెయ్యాలి. కపి రోమనఖములతో ధూమం వెయ్యాలి. పిదప దివసమున రోదని అను గ్రహి ఆవేశించెను. అప్పుడు శిశువు ఎక్కువ రోదనం చేయును. శరీరం నీలవర్ణమై సుగంధయుక్తమగను. అట్టి శిశువుకు వేపాకుతో ధూపము, ఉగ్రరా సర్జరముల లేపం చేయవలను. లాజకుల్మాష ఓదనంతో దానికి బలి ఇవ్వాలి. ఈ విధంగా 13 రోజుల వరకు ధూపాధిక క్రియ జరపాలి. 1 మాసం వయసు గల శిశువును పూతన అనుగ్రహి ఆవహించును. ఇది ఆవహించిన శిశువు కాకివలే అరచుచూ ఏడ్చును. పొడవుగా శ్వాస పీలుస్తూ మాటిమాటికి కండ్లు మోయును. వాసన మూత్రగంధం వలె ఉండును. అట్టి శిశువుకు గోమూత్రం చేసి స్నానం చేయించి గోదంతం ధూపం వెయ్యాలి. ఆ పూతన కొరకై గ్రామమునకు దక్షిణాన కరంజ వృక్షం కింద 1 సప్తాహం వరకు పీత వస్త్ర రక్తమాల్య మధ్య తిల చతుర్విధ మాంస గంధ దీప త్రివిధ పాయసములతో బలి ఇవ్వాలి. 2 మాసముల శిశువును మొకట అనుగ్రహి ఆవహించును. ఆ శిశువు శరీరం పచ్చబడిపోయి చల్లబడను. జలుబు చేసి ముక్కు నుండి నీరు వచ్చును, ముఖం ఎండిపోవును. ఈ గ్రహి కొరకై పుష్పగంధ వస్త్ర ఆపూప ఓదన దీపములతో బలి ఇవ్వాలి. కృష్ణాగరు మొదలగు వాటితో ధూపం వెయ్యాలి. 3వ మాసమున గోముఖి ఆవహించును. ఆ శిశువు ఎక్కువ నిద్రపోవును. మాటిమాటికి మలమూత్రాలు విడుచుచు గట్టిగా ఏడ్చును. ఆ గ్రహి కొరకు ముందుగా తూర్పున యవ ప్రియంగు కుల్మాష శాఖ అన్న దుగ్ధంతో బలి ఇచ్చి పిదప శిశువుకు మధ్యాహ్నంన పంచభంగంతో స్నానం చేయించి నేతితో ధూపం వెయ్యాలి. 4వ మాసాన పింగళ అనుగ్రహి ఆవహించును. అప్పుడు ఆ శిశువు శరీరం తెల్లనై దుర్గంధయుక్తమై ఎండిపో ప్రారంభించును. అట్టి శిశువు తప్పక మరణించును. 5వ మాసంన లలన అనుగ్రహించే ఆవహించబడిన శిశువు శరీరం శిథిలమైపోవును, ముఖం ఎండిపోవును, దేహం పాలిపోయి అపానవాయువు వెడలుచుండును. లలనాశాంతికి దక్షిణ దిక్కునందు వెనుక చెప్పిన విధంగా బలి ఇవ్వాలి. 6వ మాసంన పంకజ అనుగ్రహి ఆవహించను. దీనిచే రోదనము, వికృత స్వరము మొదలైనవి కలుగును. ఈ గ్రహి కొరకు వెనుక చెప్పిన పదార్థములు అన్న పుష్ప గంధాదులు బలి ఇవ్వాలి.
7వ మాసాన నిరాహారముగా ఉండను. అనుగ్రహి ఆవహించగా దుర్గంధ దంతరోగాదులు కలుగును. నిరాహార కొరకై మిష్టాన్నం వెనుక చెప్పిన పదార్థములు బలి ఇవ్వాలి. 8వ మాసంన యమున అనుగ్రహి ఆవహించగా శిశువు శరీరంపై దద్దుర్లు బయలుదేరి శరీరం ఎండిపోవును. దీని కొరకై చికిత్స చేయకూడదు. 9వ మాసంన కుంభకర్ణి అనుగ్రహి ఆవహించిన శిశువు జ్వరము జలుబులతో బాధపడను, ఎక్కువగా ఏడ్చును. ఆ గ్రహి కొరకై పూర్వం చెప్పిన పదార్థములు కుల్మాషములు మొదలైనవి ఈశాన్యమున బలి ఇవ్వాలి. 10వ మాసంన తాపసి గ్రహి ఆవహించిన శిశువు ఆహారం త్యజించి కండ్లు మూసుకొని ఉండును. ఈ గ్రహి కొరకై ఘంట పతాక పిష్టాన్నములు మొదలైనవి బలిగా ఇవ్వాలి. 11వ మాసమున చంచల అనుగ్రహి ఆవహించగా శిశువు నేత్రరోగంతో పీడితుడగును. దానికి చికిత్స చేయటం వ్యర్థం. 12వ మాసమున చంచల అనుగ్రహి ఆవహించగా శిశువుకు దీర్ఘనిశ్వాసం భయాధికం కలుగును. శాంతి కొరకై మధ్యాహ్న సమయాన తూర్పునందు కుల్మాష తిలాదులతో బలి ఇవ్వవలెను. ఓం శాంతి శాంతి శాంతి.